కిరణమా కల్వరి తేజమా. ధైర్యముగా ఉండుట వలన కలుగు మేలు, పిరికి వారికి వచ్చు నష్టము. కొద్ది సమయము ఆ సందర్భాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు ఆయన పిల్లలకు చెప్పే మాట ఏంటంటే, ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా మీరు ధైర్యముగా ఉండండి, భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. మీరు నన్ను విశ్వసించినప్పుడు నేను మీకు తోడై ఉంటాను, మీరు ధైర్యముగా ఉంటేనే మీతో ఉంటాను అని కూడా దేవుడు చెప్పడం జరిగింది. విశ్వాసము లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను అన్నాడు యేసు ప్రభుల వారు శిష్యులను. ఎవరైతే ప్రతి విషయములో ధైర్యముగా ముందుకు అడుగులు వేస్తారో, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారో, ప్రతి బాధకు దేవుని మీద భారం వేసుకొని ముందుకు అడుగులు వేస్తారో వారితో దేవుడు ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. సమస్యలు రాకపోవు. మనం ఉంటున్నది ఈ లోకములో. ఈ లోకములో మనం జీవిస్తున్నాము కనుక తప్పకుండా జీవించినంత కాలము ఏదో ఒక సమస్యలు, శోధనలు, బలహీనతలు వస్తూనే ఉంటాయి. వీటిలో కృంగిపోయిన వారు నా వారు కాదు అని యేసు ప్రభులు వారు చెప్తున్నాడు. ఎవరైతే మేలు జరిగినప్పుడు ఎంత విశ్వాసముతో ధైర్యంగా సంతోషంగా ఉంటారో, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు అల్లకల్లోలమైనప్పుడు కూడా అదే ధైర్యమును విడవక మీరు ముందుకి కొనసాగితే నేను తప్పకుండా ఆ సమస్య నుంచి నేను మీకు పరిష్కారం ఇస్తాను, మీరు విజయము చూస్తారు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నేను ఒక ముగ్గురు గురించి నేను చెప్తా. ఇప్పుడు మీకు వచ్చిన ఒక భయంకరమైన సమస్యల్లో, భయంకరమైన పరిస్థితుల్లో వారు ఎలా విజయాన్ని చూసినారో, ఎలాగ వారికి అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ఇది మా వలన కాదు, మాకు సాధ్యము కాదని తెలిసి కూడా ధైర్యముగా అడుగు వేసినందువలన వారికి కలిగిన మేలు, దేవుని సహాయము ఎంత అద్భుతంగా ఉందో మనము లేఖనాల ద్వారా కొద్ది సమయం ధ్యానం చేద్దాం. ఎందుకంటే క్రైస్తవులమైనప్పటికీ కూడా, దేవుని సేవకులమైనప్పటికీ కూడా, మీరు విశ్వాసులైనప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మనలను అధైర్యానికి తీసుకువెళ్తాయి, కృంగిపోయేటట్లు చేస్తాయి, బలహీనపరుస్తాయి. దేవుని మీద మనకున్న విశ్వాసమును పోగొట్టేసి అవిశ్వాసపు ఆలోచనలకి మనల్ని నెట్టి ఈ విధంగా చాలామంది భక్తిహీనులుగా మార్చబడ్డారు. దేవునికి దూరం అయిపోయిన వారు ఎందరో ఉన్నారు, పిరికితనము వలన, భయము వలన. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్ ఇంకొక మాట రాయబడింది, పిరికివారు నా రాజ్యానికి వారసులు కారు. దేనికి నువ్వు భయపడతావో, దేనికి నువ్వు అవిశ్వాసానికి లోబడతావో, దేనికి నువ్వు కృంగిపోతావో, దేనికి నువ్వు దిగులు పడతావో, నీవు పిరిగితనములో ఉన్నట్లు, క్రీస్తుని విశ్వసించినట్లు, అందుకని ఇలాంటి వారికి నేను నా రాజ్యాన్ని కూడా ఇవ్వను అని ప్రభువు చెప్తున్నాడు. ఎవరికి దేవుని రాజ్యం ఇస్తాడు అంటే ఈ మాట ప్రకారము ప్రతి విషయములో ధైర్యంగా ఉండి ఎదుర్కొనేవారు దేవునికి కావాలి. పిరికివారు దేవునికి అక్కర్లేదు. మీరు లోకములో కూడా ఏదైనా ఒక వ్యక్తి సాధించాలి అంటే ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. ఒక చదువులో కావచ్చు, లేకుంటే ఒక బిజినెస్లో కావచ్చు, చేస్తున్న ఒక వ్యాపారం, ఒక పనిలో కావచ్చు, ఏ విషయంలో ఒక సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే, ఒక రైతు కావచ్చు, ముందు ధైర్యముగా ముందుకు అడుగులు వేస్తేనే నెక్స్ట్ వారు విజయాన్ని చూడగలిగేది. ఎవరైతే ఆలోచిస్తూ 1కి 10 సార్లు ఇది అవుతుందా కాదని పిరికితనముతో భయపడి వెనుకడుగు వేస్తారో వారి జీవితంలో ఎప్పుడు విజయాన్ని చూడలేరు. దేవుడు కూడా వారికి సహాయం చేయడు. బైబిల్ ప్రకారం దేవునికి కావలసింది ధైర్యవంతులు, విశ్వాస వీరులు.
మనల్ని అలా మార్చడానికి యేసు ప్రభులు వారు పిలుచుకున్నాడు. ఒకప్పుడు అన్నిటికీ కృంగిపోయిన మనము, దిగులు పడిన మనము, ప్రతి సమస్యలో బాధపడిన మనము, యేసు ప్రభుల వారు మన రక్షకుడిగా మనకు దొరికినాడు గనుక ఇక మనము భయపడవలసిన అవసరత లేనే లేదు. క్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు మొట్టమొదటిగా దేవదూత ప్రకటించిన సువర్తమానం ఇదే: గొర్రెల కాపరులకు భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రపంచం ఉన్నంత వరకు ఈ మాట ప్రతి ఒక్కరిని ధైర్యపరచడానికి దేవదూతలు మొదట చెప్పిన సందేశం అది: భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఏ విషయంలో కూడా భయపడకు, ఏ విషయంలో కూడా. అది అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, బిడ్డల సమస్య. నువ్వు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చిన తర్వాత, కొండల వైపు చూసి నా కన్నులెత్తుచున్నాను, ఇక నేను దేనికి కలవరపడను. కృంగిపోవుట వలన మనము ఏమి చేయలేము, చింతించుట వలన నీ ఎత్తు మూరడెక్కువగా చేసుకోలేవు. నువ్వు ధైర్యంగా ఉంటేనే సమస్యలో పరిష్కారాన్ని చూస్తావు. నువ్వు ధైర్యంగా ఉంటేనే విజయాన్ని చూస్తావు. నువ్వు ధైర్యము విడవకుండా ముందుకు అడుగులు వేస్తేనే ఉన్నత స్థానములోకి నువ్వు అడుగు పెడతావు. ఎందరో సైంటిస్టులు మొదట ఫెయిల్ అయిపోయినా, మేము ఫెయిల్ అయిపోయినామని చెప్పి వారు కృంగిపోక, భయపడక, దిగులు పడక మరలా రిటర్న్ ప్రయత్నము చేయటం ద్వారా ఈనాడు మీరు వాడుకునే ప్రతి వస్తువు తయారైంది. గుండు పిన్ను దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు సైంటిస్టులు ఫెయిల్ అయ్యి దాన్ని సాధించిన వారే. లోకంలో ఉన్నవారే అంత పోరాటం చేస్తే విజయం వచ్చినప్పుడు, దేవునిలో ఉన్న మనము ధైర్యముగా మనము ముందుకు అడుగులు వేసి ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని వైపు ప్రార్థన పూర్వకముగా అడుగులు వేస్తే అంతకు గొప్ప మేలులు, దీవెనలు చూస్తాం, దేవుని కార్యాలు అనుభవిస్తాం. ధైర్యముగా అడుగులు వేసిన వారికి వచ్చిన విజయము ఎంత గొప్పదో ఈరోజు మన జీవితాలకి ఒక ఇన్స్పిరేషన్ కావాలి. క్రైస్తవులాడు ఎవరు పిరికివారుగా క్రైస్తవులు ఉండకూడదు, ఎవరు ఇంకా భయపడేవారుగా ఉండకూడదు. ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు భారము నా మీద వేయి. నువ్వు నిజంగా విశ్వాసమైతే నీ భారాన్ని నేను చూసుకుంటా తర్వాత కూడా నువ్వు టెన్షన్ పడుతున్నావు, కృంగిపోతున్నావు అంటే నువ్వు నిజమైన విశ్వాసవి కాదని అర్థం చేసుకోవాలి. మొదటిగా ధైర్యముగా అడుగులు వేసి విజయాన్ని చూసిన ఒక వ్యక్తి చరిత్ర మీకు చెప్తా నేను. ఒక భయంకరమైన యుద్ధములో, భయంకరమైన పోరులో రాజు భయపడినప్పటికీ, ప్రజలు భయపడినప్పటికీ, సైన్యము భయపడినప్పటికీ నేను ఒక్కరినే ముందుకు వెళతాను అని చెప్పి ధైర్యముతో అడుగులు వేసి విజయాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తి చరిత్ర నేను మీకు చెప్తాను. ఆయన ఎవరో మీరు చదివితే మీకే అర్థమవుతుంది. చదువుదామా ఆ రెఫరెన్స్? 1వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకు పోదము రమ్ము, కాపరుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయి వానితో చెప్పగా. యోనాతాను ఎవరో తెలుసా? ఇశ్రాయేలులకు మొదటి రాజైన సౌలు కుమారుడు. దేవుని బిడ్డలారా, ఒకసారి సౌలు పరిపాలనలో ఫిలిస్తీయులు అనేవారు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు మొదటి నుంచి కుదరదు. ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండేవి. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఫిలిస్తీయుల దండు ఎక్కువగా ఉంది, ఫిలిస్తీయుల సైన్యం ఎక్కువగా ఉంది, ఇశ్రాయేలీల సైన్యము చాలా తక్కువగా ఉంది. ఇంకొక మైనస్ ఏంటంటే ఫిలిస్తీయుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇశ్రాయేలీల దగ్గర ఆయుధాలు లేవు.
అప్పుడు రాజు సౌలు చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి మేము గెలవగలమా? ఈ ఫిలిస్తీయులు న్యాయాధిపతుల కాలంలో కూడా, సాంసోను టైంలో కూడా వీళ్ళు ఇశ్రాయేలీయులకు విరోధులే. వీళ్ళు బాగా సైన్యాన్ని సమకూర్చుకున్నారు. వీళ్ళ దగ్గర సెక్యూరిటీ బాగుంది, ఆయుధాలు కూడా బాగున్నాయి. సౌలు యొక్క అనుమానం ఏంటంటే, డౌట్ ఏంటంటే, మేము ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి గెలవలేము. నేను అది చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసంగా ఆలోచించుకుంటావో నీ గురించి నువ్వు ఎప్పటికీ దేంట్లో విజయాన్ని చూడలేవు. నేను చదవలేను, నాకు ఉద్యోగం రాదు, నేను వివాహం చేయలేను, నేను ఇల్లు కట్టలేను, నేను ఈ పని పూర్తి చేయలేను అని నీకు నువ్వే మైనస్ పాయింట్లు వేసుకొని నిన్ను నువ్వే బలహీనపరుచుకుంటావు చూడు. నీకు దేవుడు కూడా సహాయం చేయలేడు. నువ్వు విశ్వసించినప్పుడు అవతల ఉన్నది ఎంత శక్తివంతమైనదైనా, ఎంత బలమైనదైనా, నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నువ్వు అనుకున్నప్పుడు నీవు అవిశ్వాసంగా ఆలోచించకూడదు. విశ్వాసంగానే నీ ఆలోచన ఉండాలి. అప్పుడే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు అవిశ్వాసంగా ఉన్నవంటే దేవుడు నీకు హెల్ప్ చేయడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి. ఇప్పుడు సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, మా సైన్యము తక్కువ, మాకు ఆయుధాలు లేవు, వారి సైన్యం ఎక్కువ, వారికి ఆయుధాలు ఉన్నాయి, కనుక వారిని మేము జయించలేము. నెగిటివ్ ఆలోచనలో సౌలు ఉన్నాడు. నేను అది చెప్తున్నా. నువ్వేది చెయ్యాలి అన్నా ఎప్పుడు కూడా చేతగాదు అనే మాట నీ నోట రానివ్వకు. ఇది అవదు, ఇది కాదు, ఇది చేయలేము, ప్రార్థన చేసినాము, ఏమో చూద్దాం, అయితే అవుతుంది లేకుంటే లేదు. ఈ నెగిటివ్ ఆలోచనలు అసలు నీ మైండ్లోకి రాకూడదు. నేను నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన తప్పక నాకు సహాయము చేస్తాడు అన్న ఆలోచన సౌలుకు లేదు కాబట్టే యుద్ధము చేయుటకు వెనుకడుగు వేస్తా ఉన్నాడు. ఫిలిస్తీయుల దండు వచ్చింది. ఫిలిస్తీయుల దండు ఒక ప్రాంతంలో ఉన్నది, యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు భయం పడుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. సైన్యము కూడా భయపడిపోయింది. అందరూ కలవరపడిపోతూ ఉన్నారు. మనమన్నా వారి మీదకి వెళ్ళాలి, వాళ్ళన్న మన మీదకి తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ అక్కడ కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టుకుని ఉన్నారు. మనమన్నా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయాలి, లేదా ఆలస్యం చేస్తే వాళ్ళైనా మన మీదకి వస్తారు. ఏ విధము చేత నేను యుద్ధము చేయక తప్పదు. నేనేమంటున్నంటే, కొన్ని సమస్యలు తప్పకుండా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి రాకుండా పోతే బాగుండు అనుకోవడానికి లేదు. కొన్ని పరిస్థితులు దేవుని బిడలమైన మనమైన కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వెనుకడుగు మాత్రం మాకు ఆ సమస్యలు వెనుకడుగు వేస్తే నువ్వు ఓటమి చూస్తావు. ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తావో విజయము నీదే. ఇక అందరూ భయపడిపోతుంటే ఈ రాజైన సౌలు కుమారుడు తన ఆయుధములు మోయివానితో మాట్లాడుతుండు. ఒరే, అందరూ భయపడుతున్నారు కదా మన ప్రజలు, అసలు ఈ ఫిలిస్తీయులు ఎంతరా? సున్నతి లేని ఆ ఫిలిస్తీయులు ఎంత? మన పక్షముగా ఉన్న దేవుడు గొప్పవాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నేను ముందు యుద్ధానికి వెళ్తా, దేవుని స్తోత్రాలు కలుగును గాక. మా నాన్నకు చెప్పొద్దు, సైన్యాన్ని పిలవద్దు, ఎవరికి చెప్పొద్దు, నేను ముందు అడుగులు వేస్తా, నువ్వు నా వెనక వస్తావని అడిగిండు ఆయుధాలు మోసేవాడిని. అయ్యాంకి నువ్వు వెళ్ళంగా నేను ఎందుకు రాను, వస్తా పద అన్నాడు. చూడండి, ధైర్యంగా యోనాతానుకు వచ్చిన ఒక ఆలోచన ఏం చేయబోతుందో చూడండి. మనమైతే మనకెందుకని ఇంటికి పోయి శుభ్రంగా దుప్పటి కప్పుకొని పడుకునే వాళ్ళం. ఎవరో ఒకరు అడుగు వేయాలి, ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. అందరూ భయపడితే సమస్యకు పరిష్కారం దొరకదు, అందరూ భయపడితే మంచి మార్గాన్ని చూడలేము. ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి, అది నువ్వే కావాలి. కాబట్టి ఇప్పుడు యోనాతాన్ ఏమనుకున్నాడంటే, చస్తే నేను ఒక్కని చస్తా, బ్రతికితే నా ప్రజలందరూ బ్రతుకుతారు, నేనెందుకు భయపడాలి?
కాబట్టి ధైర్యం చేస్తున్నా, నేను వెళ్తా యుద్ధానికి, ఫిలిష్తీయుల మీదకి నేను ఒక్కని వెళ్తా. ఆయన ఒక్కడి దగ్గర ఆయుధం ఉందంట. ఇజ్రాయేల్ సైన్యంలో ఇంకెవరి దగ్గర ఆయుధాలు లేవు. సౌలు దగ్గర, ఆయన కొడుకైన యోనాతాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నీవు నా వెనకరా, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని మన చేతికి అప్పగిస్తాడు. ఇది ధైర్యం. చూడండి, ఇది అసలు సహజంగా ఎవరు కూడా ఈ నిర్ణయం తీసుకోలేరు. ఎందుకు తెలుసా? లక్షల మంది లేకుంటే వేల మంది ఫిలిష్తీయుల సైన్యం ఉంటే, ఒక రాజు సైన్యమంతా భయపడితే, నేను వెళతాను, దేవుడు వాళ్ళని నాకు అప్పగిస్తాడని ఒక వ్యక్తి ధైర్యంతో ఉన్నాడు అంటే, నిజంగా దేవుడు వానికి సహాయం చేయడా? తప్పకుండా చేస్తాడు. అసలు దేవుడు ఎదురు చూస్తున్నట్టు అటోడి కోసమే, పిరికోళ్ళ కోసం కాదు, భయపడే వాళ్ళ కోసం కాదు. ఎస్. కాబట్టి యోనాతాను యొక్క విశ్వాసము, యోనాతాను యొక్క ధైర్యము ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటట్లు చేసింది. అంటే ధైర్యము లేకపోతే నువ్వేం చేయలేవు. విశ్వాసము లేకపోతే నువ్వు దేవుని మేలు చూడలేవు, దేవుని కార్యాలు చూడలేవు. ఆ తర్వాత దేవుని బిడ్డరా, యోనాతాను ఏమంటాడంటే, ఒరేయ్ మనం వెళదాం, ఫిలిష్తీయులు అదిగో అక్కడ దండులాగా దిగి ఉన్నారు, మనం వెళ్ళి వాళ్లకు కనబడదాం. అప్పటి వరకు ఎక్కడో అక్కడ దాక్కున్నారు. ఫిలిష్తీయులు ఒక చోట దూరంగా ఉన్నారు, ఇజ్రాయేలీలు ఎక్కడో అక్కడ దాక్కొని ఉన్నారు. ఇప్పుడు మనం దాక్కోవద్దు వాళ్ళకి భయపడి. నువ్వు నా వెనకరా, మనల్ని ఫిలిష్తీయులకు కనపరుచుకుందాం. ఒక భయంకరమైన ప్రాంతంలో అక్కడ వాహనాలు తిరిగే పరిస్థితి కూడా లేని ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా కష్టతరంగా ఉండేదట. ఎంత కష్టం అంటే, ఒకవేళ బాగా ప్రాబ్లం అయి చనిపోయేవాళ్ళట. ఇక గర్భిణీ స్త్రీలు, ఇటువంటి వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండేదట. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి భార్య గర్భముతో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఏ వాహనాలు లేక, ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి సిటీలోకి వెళ్ళాలి అంటే ఒక పెద్ద కొండ ఉందంట, ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి అంట. అది తిరిగి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. ఈలోపు కొంతమంది సీరియస్గా ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. ఒక వ్యక్తి భార్య ఇలాగే నొప్పులతో బాధపడుతూ ఆ కొండ చుట్టూ తిరిగే లోపే ఆమె చనిపోయిందట. ఆయన అనుకున్నాడట, నిజంగా ఇప్పుడు సరైన రోడ్డు లేదు కాబట్టే కదా నా భార్య చనిపోయింది. ఎందుకని ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ మాకెందుకు అనుకుంటున్నారు. ఎవరో ఒకరు మార్గం చెయ్యాలి కదా. ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ప్రజలైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. అసలు అదే ఈ కొండకి మధ్యలో నుంచి దారిగాని వేయగలిగితే, నా భార్యలాగా ఎంతోమంది ప్రాణాలు విడిచేవాళ్ళు కాదు కదా వైద్యం అందక. మరి కొండకు మధ్యలో నుంచి దారి వేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడట. ఈ మాట వాళ్ళకి వీళ్ళకి చెబితే వాళ్ళు అన్నారట నవ్వుకొని, నీకేమన్నా పిచ్చా, ఇది ప్రభుత్వాలు తలుచుకున్నా సామాన్యంగా అయ్యే పని కాదు. కొండకు దారి కొడదామంటున్నవేంటి, అది మట్టి కాదు రాయి కొండ అంటే. ఆయన సరే మీరు రాకపోతే రాకపోయారు, నేను మాత్రము నా జీవితంలో చాలా కోల్పోయినాను. నేను నా కొరకు కాకపోయినా ఈ గ్రామ ప్రజల కొరకైనా నేను ఆ కొండకు దారి కొట్టాలనుకుంటున్నాను. వెళ్ళిపోయినట్టు గడ్డపార శెలగపార తీసుకొని. మొదట్లో అందరూ నవ్వుకున్నారట, కొంతమంది ఎగతాళి చేశారట, కొంతమంది తిట్టుకున్నారట, ఇడికి పిచ్చిలేసింది అని. ఆయన రోజు అదే పని చేసేవాడట. రోజు కొంచెం వెళ్ళటము, కొన్ని బండలు కదిలించడం. అలా అతను చేస్తున్నప్పుడు ఎవరొకరికి బుద్ధి పుట్టుంటుంది కదా, ఎవరొకరు హెల్ప్ చేస్తుంటారు కదా. అలా కొన్ని సంవత్సరాలు గడిచి ఆయన అదే పనిలో ఉండి నేటికి ఆ కొండని పగలగొట్టి దారి చేసిండట. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇప్పటికీ కూడా ఉంది ఆ దారి. ఇప్పుడు ఎంతోమంది ఆ దారిని వెళ్ళి త్వరగా హాస్పిటల్కి చేరుకొని వారి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఆ ఒక్కడి త్యాగం, ఆ ఒక్కడి కష్టము ఒక ప్రాంతంలో అనేక మందికి వెలుగు చూపించింది. ఎవరో ఒకళ్ళు ముందుకు అడుగులు వేయాలి కదా, అందరూ నాకెందుకు అనుకుంటేలా. కాబట్టి ఈయన అంటాడు, మనం వెళదాం, ఫిలిష్తీయులకు కనపరుచుకుందాం. వాళ్ళు కానీ మేము మీ దగ్గరకు వస్తాము ఆగు అని అన్నారు అనుకోండి, ఫిలిష్తీయులు, దేవుడు మనకు సహాయం చేయడు.
లేదా మీరు మా దగ్గరకు రండి అని పిలిచిరనుకోండి, దేవుడు మనకు సహాయం చేసినట్లేరా, ఇదే మనకు దేవుడిచ్చే సూచన అని చెప్తాడు యోనాతాను. సరేనని చెప్పి దేవుని బిడ్డారా, వాళ్ళు ఫిలిష్తీయులకు కనపరుచుకున్నప్పుడు వాళ్ళు అంటారు, మీకు ఒకటి చూపిస్తాం రండి అని పిలుస్తారు వీళ్ళిద్దరిని. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రే 6 ఇశ్రాయేలీయులు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వాళ్ళు చిన్నగా పిలిచి చంపేయాలి అని. రండి మీకు ఒకటి చూపిస్తాం రండి అన్నప్పుడు అప్పుడు యోనాతాన్ అంటాడు, ఇదిగో దేవుడు వాళ్ళని మన చేతికి అప్పగించబోచున్నాడు, ఆమేన్ అని చెప్పి దగ్గరదాపుగా ఒక 20 మందినో ఏమో ఎదురొచ్చిన వాళ్ళ యోనాతాను చంపేస్తాడు. ఎప్పుడైతే యోనాతాను వాళ్ళని చంపేస్తాడో, వాళ్ళు చనిపోతుంటారో, ఫిలిష్తీయుల కంట భయము కలిగిందంట, దండులో భయము కలిగిందంట ఒకరికొకరికి. దైవ భయం వచ్చిందంట ఫిలిష్తీయుల్లోకి. ఇప్పుడు ఒక్కడు ఒంటరిగా ధైర్యంగా అడుగు వేసిండు. ఇప్పుడు యోనాతానికి ఎవరు సహాయం చేస్తున్నాడు? పైనున్న దేవుడు. పిరికి వాళ్ళందరూ దాక్కుని ఉన్నారు, వాళ్ళని దేవుడు పట్టించుకోవట్లా. దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ధైర్యవంతుడైన యోనాతాన్ దగ్గర ఉన్నాడు. నువ్వు పో యోనాతాను, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల కట్ట ఒకరికొకరికి భయం కలిగిందంట. ఇశ్రాయేలీయుల భయం వాళ్ళ మీదకి దిగి వచ్చిందని బైబిల్ రాయబడింది. అప్పుడు సౌలు చూస్తే యుద్ధం జరుగుతుంది, ఎవరు వెళ్ళినారు మనలో అని చూస్తే సౌలుకు అర్థమైంది ఏంటంటే, సౌలు కుమారుడిని యోనాతాను ఆ ఆయుధాలు మోసేవాడని అర్థమైపోయింది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తారు, ఘోర యుద్ధం జరుగుతుంది. నేను చెప్తున్నా, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారు విజయాన్ని చూస్తారు. దేనికి భయపడక, దేనికి కృంగిపోక, దేనికి దిగులు పడక నువ్వు ధైర్యంగా ముందుకు అడుగులు వేయి. ఎస్ నా దేవుని బిడ్డలారా, యోనాతాను ఒక్కడే ముందుగా ధైర్యంగా అడుగులు వేసిండు కాబట్టి ఆ రోజు దేవుడు వాళ్ళకి సహాయం చేసిండు, ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చిండు. రెండవది, భయంకరమైన కరువు వచ్చింది సోమ్రోను పట్టణం. ఆ కరువులో ఇశ్రాయేలీయులు చనిపోతున్నారు. ఎంతటి దారుణమైన కరువు అంటే పిల్లలని కూడా వండుకొని తినంత దారుణమైన కరువు వచ్చింది. అప్పుడు రాజు ఆహాబు రాజు, యెజెబెలు భర్త. ఈ ఆహాబు రాజు పరిపాలనలో ఇశ్రాయేలీయులు భయంకరమైన పాపం చేయటం ద్వారా దేవుడు కరువు తీసుకొచ్చిండు వాళ్ళకి. ఇంచుమించు 3.5 ఏళ్ళు వర్షం లేదట. 3.5 ఏళ్ళు వర్షం లేదట. భయంకరమైన కరువు వచ్చేసింది. ఈ భయంకరమైన కరువులో తిండి లేక చనిపోతున్న పరిస్థితుల్లో దేవుని బిడ్డరా, ఒక దండు, ఒక సైన్యము ఇశ్రాయేలీయులకు దూరంగా ఉంటారు. ఒక సైన్యము, వీళ్ళు ఇశ్రాయేలీయుల్ని చంపడానికి వస్తారు, వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆ సమయంలో కొందరు కుష్ఠోళ్ళు ఎక్కడుండేవాళ్ళంటే ఆ దినాల్లో ఊరికి బయట ఉండేవాళ్ళు, ఊరిలోకి రానివ్వరు. ఎందుకంటే కుష్ఠరోగం అనేది అంటువ్యాధి కనుక పక్కన వారికి వస్తుంది కనుక ఊరికి దూరంగా ఉండేవారు. కొందరు కుష్ఠోళ్ళు ఆ ఊరికి దూరంగా ఉన్నారు. వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మనము ఇక్కడుండి చచ్చేదానికంటే అక్కడ ఒక దండు దిగుంది, వాళ్ళ మధ్యలోకి మనం వెళదాం, అక్కడ ఏదైనా మనకు ఆహారం దొరికిద్దేమో చూద్దాం. ఎస్, ఆహారం దొరికితే మనం బ్రతుకుదాం, లేకుంటే వాళ్ళ చేతిలో చద్దాం. ఒకసారి మీరు ఆ మాట చదవండి, 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. పట్టణములోనికి పోదుమనుకొంటిమా, పట్టణములోనికి పోదుమనుకొంటిమా, పట్టణమందు క్షేమమున్నదని, పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము, అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదము రండి, సిరియనుల దండుపేటలోనికి పోదాం రండి. వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, వారు మనల్ని బ్రతుకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని, మనలను చంపినా చత్తుమని చెప్పుకొని చాలు. సిరియన్లు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళు ఒక భయమైన వార్త విని, ఒక వదంతు విని వాళ్ళకు వాళ్ళే భయపడి పారిపోతారు. ఆ సంగతి ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ కుష్ఠోళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కూర్చున్న ఆకలితో, ఒరే ఇక్కడున్నా చచ్చిపోతాం, ఆకలితో అన్నం లేదు మనకి, అదిగో సిరియన్ల దండు ఉంది కదా అక్కడికి పోదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం. ఎక్కడన్నా చచ్చిపోతాం కదా, ఇక్కడన్నా చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళినా
చచ్చిపోతాం. ఇక్కడ ఊరక కూర్చుండే బదులు ఒక ప్రయత్నం చేస్తే పోలా. అదే చెప్తున్నా, నువ్వు నిర్లక్ష్యంగా నిరాశతో నిస్పృహతో ఆలోచించే బదులు ఒక ప్రయత్నం చేస్తే పోలా. ఏం జరిగిద్దని ఎందుకు అంత పిరికితనంతో భయపడుతున్నావు? ధైర్యంగా అడుగులు వేస్తే పోలా. భయం ఎందుకు? అందుకని ఇప్పుడు వీళ్ళేమనుకుంటారంటే ఇక్కడ కూర్చొని చచ్చే బదులు ధైర్యంగా అడుగులు వేద్దాం. ఒకవేళ మనకు ఆహారం దొరికితే దొరికిద్ది, లేకుంటే అక్కడే చచ్చిపోదాం అని వెళ్ళిపోతే దేవుని బిడ్డరా, వీళ్ళు వెళ్ళేసరికట అక్కడ ఆహార పదార్థాలు, బంగారము, వస్తువులు, వస్త్రాలు అన్నీ ఉన్నాయి, కానీ ప్రజలు లేరు, సిరియన్లు లేరు. దైవ భయము వారి మీదకి వచ్చి అక్కడ పారిపోయారు వాళ్ళు. ఇక ఈ కుష్ఠోళ్ళకి ఎక్కడ లేని ఆనందం, ఎందుకంటే ఆకలితో ఉన్నారు కదా, ముందు శుభ్రంగా లాగించేశారు, దోసుకున్నారు. అరే మనం ఒక్కలమే బాగుపడితే స్వార్థం కదా అనుకున్నారంటండి కుష్ఠోళ్ళు. వాళ్ళని ఒకవేళ ఇజ్రాయేలు ఊరిలోకి రానియకపోయినా వీళ్ళు మాత్రం మంచి మనసుతోనే ఉన్నారు. అదే నేను చెప్తున్నా, మనకెవరైనా నష్టం కలిగించినా, స్వార్థంతో మనల్ని బాధ పెట్టినా మనం మాత్రం వాళ్ళకి మేలు చేయడానికే ముందుకు అడుగులు వేద్దాం. అదే బైబిల్ చెప్తుంది. మనకు మనమే స్వార్థంతో తింటే ఉంటే ఎలారా? దేశంలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు కరువుతో చచ్చిపోతున్నారు, వాళ్ళకి మనం సహాయం చేద్దామని చెప్పి ఈ కుష్టు వాళ్ళు పరుగున వెళ్ళి ఆ దేశంలో కేకలు వేసి చెప్తున్నారు ఇశ్రాయేలీయులకు, ఇదిగో రండి, మనకు ఆహారం అక్కడ దొరుకుతుంది, సిరియన్లు ఎవరు లేరు, పారిపోయినారు అని అంటుంటే వీళ్ళ మాటలు నమ్మలేదట రాజు కానీ సైనికులు కానీ. అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి, అయ్యా వెళ్ళి చూసొద్దాం, తప్పేముంది, చనిపోతే ఒకళ్ళు చనిపోతారు, ఒకవేళ ధైర్యంగా మనం ముందుకు అడుగులు వేసి చూస్తే వీళ్ళందరూ బ్రతుకుతారు కదా. ఎస్, ప్రతిదీ కూడా ధైర్యంతోనే విజయాన్ని చూస్తావు. కొంతమంది పాట పాడాలంటే భయము, వాక్యం చెప్పాలంటే భయము, ప్రార్థన చేయాలంటే భయము, సాక్ష్యం చెప్పాలంటే భయము కదా. ఇంకా మిగతా ఏం చేస్తారు భయం భక్తి లేకుండా. సినిమాలు, సీరియలు దేవుని బిడ్డలుగా ఉండి చూస్తారు, భయం ఉండదు. అన్నీ చేస్తున్న భయం ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి భయం. కొంతమందికి బైబిల్ పట్టుకొని రావాలన్న భయమే. ఇట్టా టోళ్ళు అంటే అసలు దేవుడికి ఇష్టమే ఉండదు. ప్రభు అన్నాడు, ఎవరైతే ఈ లోకంలో నన్ను ఒప్పుకోరో దేవదూతల ఎదుట నేను కూడా మిమ్మల్ని నా విషయం ఎవరైతే భయపడతారో నేను మీ విషయము దేవదూతల దగ్గర మిమ్మల్ని దగ్గరకు రానివ్వను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, వెళ్ళి చూసొద్దాం, చస్తే ఒకళ్ళ మీద చేస్తాము, బ్రతికితే అందరము బ్రతుకుతామని చూస్తే అక్కడ నిజంగానే ఆహారం ఉంది, ప్రజలు ఎవరు సిరియన్లు లేరు. ఇక చూడండి, ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి ఎంత ఆకలితో ఉన్నారో అంత అవన్నీ తెచ్చుకొని తినేసి వాళ్ళు విడిచిపెట్టిన బంగారం, పశువులు, వస్త్రాలు, వస్తువులు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నారు. ఆ కరువంతా వెళ్ళిపోయింది, ఇజ్రాయేలులు క్షేమంగా ఉన్నారు. దేవుని స్తోత్రాలు. కుష్టు వాళ్ళు ధైర్యం చేయకపోతే, ఆ ఒక వ్యక్తి రాజుతో ధైర్యంగా మాట్లాడకపోతే ఆ రోజు వాళ్ళకి ఆహారం దొరికేది కాదు. ఎస్, నువ్వే విషయంలో కృంగిపోకు, ధైర్యంగా ఉండు. మీకు ఒక సంగతి చెప్పనా, యెహోషువ కాలేబుని ఎందుకు దేవుడు కానాను తీసుకెళ్ళాడు తెలుసా? అన్ని లక్షల మంది ఇజ్రాయేలు ప్రజల్లో వీళ్ళిద్దరిని మాత్రమే బ్రతికించి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వారిలో వీళ్ళిద్దరినే కనాను దేశానికి తీసుకెళ్ళింది. మోషే, అహరోను, మిర్యాము 6 లక్షల కాలుబలం ఇజ్రాయేలీలకు అవకాశము లేదు. కారణం ఏంటో తెలుసా? ఒకసారి 12 మంది కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళితే 10 మంది భయపడ్డారు. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఆ దేశపు జనులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాము, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగున్నాము, అంత బలంగా ఉన్నారు, వాళ్ళని మనం జయించలేము, వాళ్ళని కొట్టలేము, మనం వెనక్కి వెళ్దామని పిరికి మాటలు చెప్తారు 10 మంది. కానీ యెహోషువ కాలేబు అంటారు, భయపడాల్సిన అవసరత లేదు, మన పక్షముగా ఉన్న దేవుడు వాళ్ళ చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు అని మోషేకి ధైర్యం చెప్పాడు. కనుక దేవుడు వీళ్ళిద్దరిని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి వినియోగించుకున్నాడు. వీళ్ళ ద్వారా కానాను దేశాన్ని పంచిపెట్టిండు. అంటే దేవుడికి ఎవరు కావాలా? ధైర్యవంతులు కావాలి. నువ్వు చాలు, నువ్వు నమ్మకంగా విశ్వాసంగా ఉంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నీ ద్వారా ఉన్నత కార్యాలు చేస్తాడు దేవుడు. నువ్వు చాలు, నువ్వు నమ్మకంగా ఉంటే, విశ్వాసంగా ఉంటే. నువ్వు భయపడితే ఏమి సాధించలేవు, భయపడితే నువ్వు ఏది పొందుకోలేవు, భయపడితే నువ్వేం చూడలేవు, భయపడితే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, కూర్చున్న చోటనే ఉంటావు. ధైర్యంగా అడుగులు వేయి, దేనిలోనైనా విజయము నీదే. అది సేవ అయినా, చదువైనా, ఉద్యోగమైనా, పని అయినా, అది ఏదైనా, నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు
ధైర్యంగా ముందుకు అడుగులు వేయి, ధైర్యంగా ప్రార్థనతో అడుగులు వేయి. తప్పకుండా దేవుడు నీకు కార్యం చేస్తాడు, ఉన్నత కార్యం చూస్తావు. ఆ దిశగా తీర్మానం తీసుకొని మనము అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 యేసయ్యా. ధైర్యవంతులకు కలిగే మేలేంటో, ధైర్యవంతులకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసుకున్నాము తండ్రి. ఆనాడు యోనాతాను ధైర్యంగా అడుగులు వేయటను బట్టి ఇశ్రాయేలులకు విజయం వచ్చిందయ్యా. కుష్ఠరోగులు ధైర్యంగా అడుగు వేయబట్టి ఎందరో ఆకలి తీర్చబడి బ్రతికినారు అయ్యా. దావీదు ధైర్యంగా అడుగు వేయబట్టి గొల్యాతు సంహరింపబడ్డాడు ప్రభా. ఇదిగో మేము ఏ విషయంలో కూడా పిరికి వారముగా ఉండక ధైర్యంగా అడుగులు వేసి మేమేదైతే సాధించాలనుకుంటున్నామో, అది ఉద్యోగమైన, అది పని అయినా, అది వ్యవసాయమైనా, అది చదువైనా, ఎక్కడ కూడా కృంగిపోక, ఎక్కడ కూడా అవిశ్వాసానికి లోనవక, ఎక్కడ కూడా పిరిగితనానికి లోనవక, ఏ సమస్యలైనా, ఏ బాధలైనా, ఏ బలహీనతలైనా, ఏ అనారోగ్య పరిస్థితులైనా మేము ధైర్యంగా ముందుకు అడుగులు వేసి ఎదుర్కొని విజయాన్ని చూసే కృపను భాగ్యాన్ని ఇచ్చి సహాయము చేయండి ప్రభా. అవి ఎందరైతే మాటలు విన్నారో వారి కుటుంబాల్లో ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఎంతోమంది సమస్యలతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు. అటు బిడ్డలందరినీ కరుణించి కృప చూపి సహాయము చేయండి, ఆదరించండి దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచయ్యా, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి అయ్యా, కృంగి ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా, సమస్య నుంచి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీ నెమ్మది, సమాధానం, ధైర్యం, విశ్వాసం అనుగ్రహించి కృప చూపి మీరే మహిమ తెచ్చుకుని సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా